జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సిబిఐ ఈడీ కేసులలో నిందితుడిగా ఉన్నటువంటి కారణంగా ఆయన పాస్పోర్టు సీజ్ చేయటం, ఏదన్నా ఆ తర్వాత రిలీజ్ చేస్తూ విదేశాలకు ఎక్కడికన్నా వెళ్ళాలంటే కోర్టు అనుమతితోనే వెళ్ళాలి. అది సిబిఐ కానీ ఈడీ కానీ గతంలో అబ్జెక్షన్స్ రైజ్ చేసిన నేపథ్యంలో బెయిల్ ఇచ్చేటప్పుడు అదొక షరతు పెట్టారు. అందుకే ఆయన ఎప్పుడైనా విదేశీ పర్యటనకి వెళ్ళాలన్నప్పుడు ఖచ్చితంగా అనుమతి తీసుకుని వెళ్తుంటారు. తాజాగా చూస్తే ఇప్పుడు ఎన్నికల ప్రధానమైనటువంటి ఘట్టం అయిపోయింది. రేపు 1వ తారీఖు మళ్ళీ ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. అప్పటికి కూడా ఆయన అక్కడే ఉంటారనుకుంటా. తాజాగా చూస్తే జగన్ విదేశీ పర్యటనకి సిబిఐ కోర్టు అనుమతించింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు జగన్ విదేశీ పర్యటన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. వీళ్ళైతే పారిపోతున్నాడు అంటూ ప్రచారం మరొక వైపున సహజంగా చేస్తారు. అట్టించి అట్టే వెళ్ళిపోతాడు, లండన్ వెళ్ళిపోతాడు విజయమాల్య లాగా అంటూ. అది పక్కన పెడితే అవన్నీ సహజం, రోజువారీగా ఉండేటువంటిది. ఆయన ఎక్కడికి పారిపోయేది కాదు, పోరాడేటటువంటి తత్వం ఉన్నటువంటిది. కాకపోతే విదేశీ పర్యటనకి వెళ్ళాలంటే అనుమతి తీసుకోవాలి కాబట్టి అనుమతి తీసుకున్నాడు.